ఎవరిదాకో ఎందుకు 2010లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పుంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు, వీళ్ళిద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది. సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం, వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంత వరకు వాళ్ళకి సేవ చేస్తాను. నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి పదవికాంక్ష లేదు. ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో, అయితే నువ్వు చాలా గొప్పవాడి అవ్వటానికి ట్రై చేయండి, ఎవరైనా సరే తప్పులేదు, అది చాలా గ్రేట్. కానీ నాకు అంత కెపాసిటీ లేదు, నేను గొప్పవాడిని అవ్వడానికి చేసే అంత దమ్ము నాకు లేదు. కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు, సపోర్ట్గా నిలబడు. నేను అది చేయగలిగాను. సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతనైనంత వరకు చేస్తాను. నాకు వయసు సహకరించినంత వరకు చేస్తూనే ఉంటాను. కానీ నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం, అలాగే మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించడం, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం, ఒక గొప్ప మానవతావాది, మంచితనం, వ్యక్తిత్వం, త్యాగనిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం, దానికి నిజంగా మన అదృష్టం.